ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. దానికి కోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఒక టీనేజర్ ప్రాణానికి కట్టిన వెల ఎంత? రండి, ఈ కథ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, అక్షరాల 2624 కోట్లు. డాలర్లలో చెప్పాలంటే $310 మిలియన్. ఇంత భారీ మొత్తం ఒక టీనేజ్ బాలుడి మరణానికి నష్టపరిహారంగా కోర్టు విధించింది. అసలు ప్రశ్నేంటంటే, ఒక మనిషి ప్రాణానికి ఇంత పెద్ద మొత్తంలో ఎలా విలువ కట్టగలరు? ఈ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటి? అసలు ఏం జరిగింది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కథ మనల్ని ఫ్లోరిడాకి తీసుకెళ్తుంది. అక్కడే ఒక ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్లో మొదలైంది. సరదా కోసం వెళ్లిన ఒక రోజు చివరకు ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని ఎలా మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం. సరే, అస్సలు ఆ రోజేం జరిగిందంటే, అది మార్చి 2022. 14 ఏళ్ల టైర్ శాంసన్ తన ఫుట్బాల్ టీంతో కలిసి ఓర్లాండోలోని ఐకాన్ అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్లాడు. అక్కడ ఫ్రీఫాల్ టవర్ రైడ్ ఎక్కాడు. కాని రైడ్ 70 అడుగులు ఎత్తుకు వెళ్లినప్పుడు ఊహించని ఘోరం జరిగిపోయింది. సీట్ బెల్ట్ ఒక్కసారిగా వదిలైపోయింది. అంతే, అతను కిందపడి చనిపోయాడు. అయితే ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదు. దీని వెనుక పెద్ద నిర్లక్ష్యముంది. భద్రతాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రైడ్ మామూలు రైడ్ కాదు. ఇది 430 అడుగుల ఎత్తైన డ్రాప్ టవర్. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైడ్స్లో ఇదొకటి. ఎంత ప్రమాదకరమైనదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు చూడబోయే ఈ విషయం ఈ కేస్ మొత్తాన్ని మార్చేసింది. రైడ్ యొక్క అధికారిక సేఫ్టీ లిమిట్ ఎంతంటే 129 కిలోలు. కాని టైర్ శాంసన్ బరువు 173 కిలోలు. అంటే దాదాపు 44 కిలోలు ఎక్కువ. అయినా సరే పార్క్ సిబ్బంది అతన్ని రైడ్ ఎక్కనిచ్చారు. ఇంతకన్నా పెద్ద నిర్లక్ష్యం ఉంటుందా?